హాయ్ వెల్కమ్ టు Lifeline. Piles, fissures, fistula రావడానికి కారణాలు ఏంటి, వీటి లక్షణాలు, వీటి మూడింటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సో వీటికి హోమియోలోని ట్రీట్మెంట్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 040234901002 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పచ్చు. హలో సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ తీసుకుంటే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? పైల్స్ అనేది మనకి హెమరాయిడ్స్ అంటాం, మన మొలల ప్రాబ్లం అని చెప్తుంటారు. ఈ పైల్స్ అనేది మనకి యానో రెక్టల్ ఏరియాలో ఉన్న వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెయిన్స్ అనేవి ఎంగార్జ్ అయ్యి డైలేటెడ్గా మనకి క్వశ్చనింగ్ ప్యాడ్లో ఉన్న వెయిన్స్ ఎంగార్జ్ అయ్యి డైలేట్ అయినప్పుడు మనం ఈ పైల్స్ హెమరాయిడ్స్ ప్రాబ్లం అనేది దారితీస్తుంది. ఈ హెమరాయిడ్స్ అనేది రెండు రకాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి మనకి బయట భాగంలో చిన్న కురుపుల్లాగాను ఎరప్షన్స్ లాగా తగులుతూ ఉంటాయి. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి లోపల భాగంలో ఉండి మనం మోషన్ ప్రెషర్ పెట్టినప్పుడు బయటికి ప్రొలాప్స్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా రిట్రాక్ట్ అవడం అట్లా జరుగుతుంటాయి. పైల్స్ అనేది ఒక వెయిన్ యొక్క స్వెల్లింగ్ కాబట్టి దీని చుట్టూతో ఒక ఎపిథీలియల్ టిష్యూ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రెషర్కి, ఈ స్ట్రైనింగ్ యాక్టివిటీలో దీనికి జరిగే మెకానికల్ ట్రామా వల్ల ఇది రప్చర్ అయ్యి దీనివల్ల బ్లీడింగ్ అవ్వడానికి గల ఛాన్సెస్ ఉండొచ్చు. అలాగే అక్కడ బ్లడ్ కనుక క్లాట్ అయ్యి థ్రాంబోసిస్, అన్బేరబుల్ పెయిన్, ఈవెన్ మోషన్కి వెళ్ళిన 2-3 అవర్స్ ఈవినింగ్ వరకు కూడా ఒక్కొక్కసారి పెయిన్ ఉండవు. ప్రొలాప్స్ అయిన పైల్స్ వల్ల కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించి సూదులు కూర్చున్నట్టుగా అనిపించడం, ఇటువంటి కంప్లైంట్స్ ఉండవు. దాంతోపాటు ఇచ్చింగ్ అంటే దురద బాగా అనిపించడం, అలాగే మంట, ఎరోజన్ వల్ల కొంత మంట ఏర్పడడం, ఈ లక్షణాలు ఎక్కువ కనబడుతుంటాయి. ఈ పైల్స్ లేటుకున్న సిమ్టమ్స్ అనేవి స్ట్రైనింగ్ యాక్టివిటీని బట్టి, మనం తినే ఆహారపు పదార్థాలని బట్టి, ఆ డైటరీ చేంజెస్ని బట్టి, స్లీపింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని బట్టి కూడా చేంజ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి దీని లక్షణాల తీవ్రత పెరుగుతూ ఉంటే ఇంకొకసారి దీని లక్షణాల తీవ్రత తక్కువ మోతాదులో కనబడుతూ ఉంటుంది. సో దీనికి ఏమైనా ఏజ్తో సంబంధం ఉంటుందా? అంటే యాక్చువల్గా మనకి స్ట్రైనింగ్ యాక్టివిటీ, కాన్స్టిపేషన్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అన్న వచ్చే కంప్లైంటే కాబట్టి ఎటువంటి ఏజ్లో అన్నా ఇది రావచ్చు. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనకి ఎస్పెషల్లీ డ్యూరింగ్ డెంటిషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మందిలో చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఈ పైల్స్, ఫిషర్స్ సమస్య కూడా అనేది దారితీయచ్చు. బట్ ఎక్కువ శాతం మందిలో ఇప్పుడున్న జనరేషన్స్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ మోటిలిటీ దెబ్బతినడం, సరైన ఆహార పరుగుదల లేకపోవడం, డైజెషన్ అనేది ఇంప్రాపర్గా ఉండడం, శరీరంలో వేడి ఉత్పత్తి పెరగడం, ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఇలాంటి రిలేటెడ్ ఉన్న గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడం వల్ల కంపారిటివ్లీ ఇప్పుడున్న జనరేషన్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లం తీవ్రత ఎక్కువ కనబడుతుంది. దీంతో మనకి ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు చాలామంది కోఎగ్జిస్ట్గా ఫిషర్ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం మనం. అంటే అక్కడ యానస్ ఏరియాలో ఉన్న స్కిన్ అనేది యానోడర్మల్ టేర్ అంటాం, ఇక్కడ క్రాక్స్ ఏర్పడితే అది ఫిషర్ లాంటి సమస్య కూడా. రెండు రకాల సమస్యలతో అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది కనబడుతుంటారు. సో పైల్స్ లేకుండా ఓన్లీ ఫిషర్స్ రావడానికి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకసారి సడన్ స్ట్రైనింగ్ యాక్టివిటీ గురైనప్పుడు అక్కడ ఉన్న స్కిన్లో కనుక క్రాక్స్ ఏర్పడితే ఫిషర్స్. ఈ ఫిషర్స్ కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఎక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అంటాం. ఎక్యూట్ ఫిషర్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆటోమేటిక్గా అదే హీల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే వితిన్ 4 to 5 వీక్స్లో ఆటోమేటిక్గా హీల్ అయిపోవచ్చు. క్రానిక్ ఫిషర్స్లో ఎట్లా అంటే ఎక్కువ శాతం మల్టిపుల్ ఫిషర్స్ ఉండడం, వీటి హీలింగ్ అనేది బాగా పూర్గా ఉండడం, రోజు జరిగే మెకానికల్ ట్రామా వల్ల ఇంకా రేగడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఫిషర్ కంప్లీట్గా హీల్ అయ్యే వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిలో మనకి మెడికేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ సిమ్టమాటిక్ డిస్కంఫర్ట్ తగ్గేలా మంది ఇచ్చి ఇంటర్నల్ హీలింగ్ 100% ఇంప్రూవ్ అయ్యేలా మెడిసిన్ ఇస్తే ఫర్దర్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్ ఉంటే అందులో కూడా మనము అంటే మోషన్లోని బ్లడ్ అనేది గమనించవచ్చు, అండ్ ఫిషర్స్ ఉంటే కూడా బ్లడ్ అనేది గమనించవచ్చు. సో ఎలా తెలుసుకుంటారు ఇంటర్నల్ పైల్స్? ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఫిషర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంటర్నల్ పైల్స్లో ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్గా ఫిషర్ అట్లా ఏం లేకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ అట్లా ఉంటే కనుక అప్పుడు ఇంటర్నల్ పైల్స్ మనం సస్పెక్ట్ చేస్తాం. అవసరాన్ని కేసులో సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం పడుతుంది. ఇప్పుడు వీటిల్లో మేజర్గా చూసుకున్నట్టయితే ఈ ఫిషర్ రిలేటెడ్ ఇంటర్నల్ పైల్స్లో మేజర్గా పేషెంట్కి పెయిన్ కంప్లైంట్ ఎక్కువ ఉండదు. చాలామంది బ్లీడింగ్ మాత్రమే కనబడడం వల్ల ఈ బ్లీడింగ్ కూడా చాలామంది అన్నోటిస్డ్గా గుర్తించకపోవడం, దీనివల్ల రక్తహీనత ఏర్పడడం కూడా ఉంటాయి. అందుకని పెయిన్ సిమ్టమ్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇట్లా బ్లీడింగ్ అట్లా రికరెంట్గా కనబడడం, మోషనల్ బ్లాక్ స్టూల్స్ ఇట్లా ఏర్పడడం, లేదా ఈ స్టూల్స్ బ్లడ్ మిక్స్ అయ్యి హెమటోచీజియా అంటే బ్లడ్ మిక్స్డ్ స్టూల్స్ అట్లా ఏర్పడడం అట్లా ఉంటే కనుక కంపల్సరీగా ఒకసారి మనం ఇన్వెస్టిగేట్ చేయించుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఫిస్టులా అనేది ఎందుకు వస్తుంది? ఫిస్టులా అనేది మనకి రెక్టల్ మ్యూకజల్ బ్యారియర్లో ఏదైనా మెకానికల్ ట్రామా జరిగి అక్కడ బ్రేక్ అయినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే అక్కడ పర్టికులర్ రెక్టల్ మ్యూకజల్ బ్యారియర్ బ్రేకేజ్లో బ్యాక్టీరియా అనేది చేరి ఇది కంప్లీట్గా
ఒక చిన్న యాబ్సెస్ పుండు లాంటిది ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇన్సైడ్ ఆఫ్ ది రెక్టమ్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ది యానల్ స్కిన్ వరకు ఒక అబ్నార్మల్ ఎపిథీలియల్ ట్రాక్ అనేది ఏర్పడితే దాన్ని మనం ఫిష్యులా అంటాం. ఈ ఫిష్యులాలో మనకి చాలా రకాల టైప్స్ ఉంటాయి. ట్రాన్స్పెంట్రిక్, ఇంటర్స్పెంట్రిక్, సూప్రాస్పెంట్రిక్, ఎక్సెట్రా చాలా టైప్స్ ఉంటాయి. వీటిలో షార్ట్ ట్రాక్, లాంగ్ ట్రాక్ ఫిష్యులాస్ ఉంటాయి. ఈ ఫిష్యులాలో చాలామంది ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేయించినప్పుడు ఎక్స్టర్నల్గా దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ని డ్రైన్ చేసేస్తుంటారు. మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. పేషెంట్ ఈ సర్జరీలు ఎన్నిసార్లు చేసినా రిపీట్ అవుతుంది అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కారణం ఎక్స్టర్నల్ హీలింగ్ అనేది మనం సర్జరీ ద్వారా మెడిసిన్ ద్వారా చేసిన ఇంటర్నల్ హీలింగ్ పూర్తిగా జరగకపోవడంతో ప్రాబ్లం అనేది మళ్ళీ బాగా రిపీట్ అవుతుంటుంది. అందుకని ఫిష్యులా ఎప్పుడైనా సరే మనకి డిటెక్ట్ అయింది అంటే రికరెంట్ యానోరెక్టల్ యాబ్సెస్ వస్తున్నా దాన్ని ఫస్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేయించాలి. ఎంఆర్ఐ ఫిష్యులోగ్రామ్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాన్ని మనం చేయించుకుని దాంట్లో ఫిష్యులా మొత్తం టోటల్ ట్రాక్ లెంత్ ఎంత ఉంది, ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎట్లా ఉంది, మొత్తం డీటెయిల్స్ చూసుకుని దాని పరంగా టైప్ ఆఫ్ ఫిష్యులాని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే 100% కంప్లీట్గా హీల్ అయ్యే వరకు కూడా మెడిసిన్ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తే గ్యారంటీగా క్యూర్ అవుతుంది. రైట్ సార్, కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. రేఖ గారు, హలో. హలో రేఖ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో, నమస్తే సార్. నమస్తే సార్, ఇక్కడ మా వారికి ఫిషర్స్ ఉందండి. ఓకే. దానికి ఆయుర్వేదిక్ వెళ్ళాడు, అది గట్టిగా ఉంది, ఇంకా తగ్గట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇబ్బంది ఇంకా అలాగే ఉంటుందా? ఏంటండి? ఇంకా సమస్య అలాగే ఉందా? నొప్పి కానీ బ్లీడింగ్? అవునండి, అటాకే ఉంది. ఓకే, ఒకసారి కావస్తే హోమియోపతి ఇంటర్నేషనల్ ట్రై చేసి చూడమ్మా. ఎందుకంటే వీటిల్లో మనకి ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే పేషెంట్కి ఉన్న డిస్కంఫర్ట్ ఫాస్ట్గా తగ్గాలి. ఇప్పుడు హీలింగ్ అనేది లేట్ అవుతుంది. కంప్లీట్గా హీల్ అయ్యి మందు పూర్తిగా 100% ఆపడానికి కొంత టైం తీసుకోవచ్చు. కానీ పేషెంట్కి ఉన్న పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇవి ఫాస్ట్గా రిలీవ్ అయ్యేలా మెడికేషన్ ఇస్తాం మనం. దీంట్లో వితిన్ 2-3 monthsలో వీటిలో రిలీఫ్ అనేది 100% పేషెంట్కి ఏర్పడాలి. వాటిలో ఇంప్రూవ్మెంట్ ఇచ్చి తర్వాత కంప్లీట్ హీలింగ్కి టోటల్ కంటిన్యూటీ కోర్స్ ఏర్పడేలా చూస్తాం. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషను, ఇలాంటి అదర్ ఎసిడిటీ కంప్లైంట్స్ ఉంటే వాటిని కూడా పూర్తిగా తగ్గించేలా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. హోమియోపతి ఇంటర్నేషనల్ దీనికి సంబంధించి కంప్లీట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఒకసారి సంప్రదించండి. రైట్ సార్, సో ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్. సో దీన్ని ఎలా అరికట్టాలి అండ్ పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి ఏంటి రీజన్స్? అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే కాన్స్టిపేషన్లో చాలా రకాల కారణాలు ఉంటాయి. వీటిల్లో ఇర్రెగ్యులర్ పెరిస్టాల్టిక్ మోషన్, స్పింక్టర్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల్లో ఇన్ఫెంట్స్లో డెంటిషన్ టైంలో ఈ కాన్స్టిపేషన్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలా చాలా రకాల కాజెస్ ఉంటాయి. వీటిల్లో ఏ రకమైన సమస్య ఉంది? కొంతమందికి ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఎట్లా ఉంటుందంటే స్పింక్టర్ యాక్షన్ దెబ్బతినడం వల్ల కాన్స్టిపేషన్, ఓల్డ్ ఏజ్ కాన్స్టిపేషన్ ఉంటుంది. డయాబెటిక్స్లో గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ డిలే అయిపోవడం వల్ల కొంత ఎక్కువ స్ట్రైనింగ్ యాక్టివిటీ ఉంటాయి. రఫ్ ఏజ్ ప్రోడక్ట్స్, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం, వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయలేకపోవడం, తర్వాత ఎక్కువగా సెల్యులోజ్ రిచ్ డైట్, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఫైబర్ డైట్ బాగా తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఫుడ్లో రఫేజ్నెస్ని తగ్గించేయడం వల్ల ఆటోమేటికల్గా పెరిస్టాల్టిక్ మోషన్ సరైన పద్ధతిలో జరగకపోవడం వల్ల కాన్స్టిపేషన్ దారితీయచ్చు. వీళ్ళు అదర్ రిలేటెడ్ ఉన్న డిసీజెస్ ఏమన్నా అవి కూడా కాన్స్టిపేషన్ దారితీస్తే, అందుకని కాన్స్టిపేషన్లో ఏ రకమైన సమస్య ఉంది, దాని ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనేది మనం రూల్ అవుట్ చేసుకుని దాని పరంగా ట్రీట్ చేసుకోవాలి. అందుకని ఎప్పుడు ఈ 3 రకాల సమస్యలకి ట్రీట్మెంట్ ఇచ్చినా కంప్లీట్గా ఈ ప్రాబ్లము వాటికి సంబంధించిన లక్షణాలు తగ్గడమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, ఎమోషనల్ స్ట్రైనింగ్ యాక్టివిటీ, హార్ట్ స్టూల్ ఇవన్నీ 100% మనం క్యూర్ చేయగలిగితేనే మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా కంప్లీట్ క్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. నెల్లూరు నుంచి ప్రతిమ గారు, హలో. హలో ప్రతిమ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ చెప్పండి. హలో చెప్పండి అమ్మా, వినపడుతుంది సార్. నాకు ఫైల్స్ ఉన్నాయి సార్. ఓకే. అదే కొంచెం దాన్ని చూపించుకోవాలి. తప్పకుండా కన్సల్ట్ అవ్వండమ్మా. మీరు ఫైల్స్లో ఇప్పుడు మీకు ఉన్న సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్లీడింగ్ ఉన్న, పెయిన్ ఉన్న, ఆ డిస్కంఫర్ట్ ఫాస్ట్గా తగ్గేలా మెడిసిన్ ఇచ్చి ఇంటర్నల్ హీలింగ్ పూర్తిగా ఏర్పడేలా మెడికేషన్ అందుబాటులో ఉంది. మీరు ఒకసారి హోమియోపతి ఇంటర్నేషనల్ డాక్టర్ని సంప్రదించండి. ఇక్కడ లేడీ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. అవసరం పడితే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి దాని పరంగా మీకు ట్రీట్మెంట్ అందిస్తారు. దీంతో కొన్ని ఆహార జాగ్రత్తలు కూడా చెప్తారు. సడన్గా పెయిన్ తీవ్రత ఎక్కువ, ఎమోషన్కి వెళ్ళాక బాగా ఇబ్బంది ఎక్కువ అనిపిస్తే ఇమీడియట్గా తగ్గడానికి కూడా మెడిసిన్స్ కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి. అవి కూడా మీకు దీంతో పాటు సజెస్ట్ చేస్తారు. వెరీ సార్, ప్రెగ్నెన్సీ టైంలోనే లేడీస్లోని ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం, పైల్స్ అని అంటారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అది నార్మల్ అయిపోతుందా, లేకపోతే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలోనే వీళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. గ్రావిడ్ యూట్రస్ ప్రెషర్ వల్ల
మనకి పెల్విక్ వెయిన్స్ బాగా డ్రైన్ అవ్వడం, దాంతో ఇక్కడ ఎంగార్జ్మెంట్ ఎక్కువ ఏర్పడంతో వ్యారికోస్ డిసీజ్ ఏర్పడతాయి. వీళ్ళలో కంపల్సరీగా హోమియోపతిక్ మెడిసిన్ సేఫ్గా యూజ్ చేసి ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా మటుకు కేసెస్లో మనం పైల్స్కి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ మెడిసిన్ సేఫ్ ఉంటాయి కాబట్టి ఫీటస్ గ్రోత్ మీద కానీ దాని మీద ఎటువంటి ప్రభావం చూపించదు. కొంతమందికి ఇవి డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ అయితే, ఈవెన్ కొంతమందికి వెజనల్ డెలివరీ అట్లా ఏమైనా ఉంటే ఫిషర్ లాంటి కంప్లైంట్స్ అనేవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే కంప్లైంట్స్ కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు 2 రకాల సమస్యలకి మన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఈ ఒకసారి సిమ్టమాటిక్ డిస్కంఫర్ట్ పూర్తిగా తగ్గి ఎటువంటి పెయిన్ డిస్కంఫర్ట్ లేకుండా ఇంటర్నల్ హీలింగ్ 100% జరిగి, ఏదైనా ఒక్కొక్కసారి ఏమవుతుంది ఎక్స్టర్నల్ పైల్ అనేది హీల్ అయిన తర్వాత అది స్కిన్ ట్యాగ్ లాగా ఏర్పడుతుంది. అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అది కంప్లీట్ హీల్ అయ్యే వరకు కూడా మెడికేషన్ కంటిన్యూ చేసుకోవాలి. రైట్ సార్, ఇప్పుడు ఐబిఎస్ ప్రాబ్లం వల్ల కూడా ఈ పైల్స్ అలాగే ఫిషర్ ఫిస్టులా వస్తుందా? సో ఐబిఎస్ ప్రాబ్లం అసలు మేజర్గా ఎలా వస్తుంది? అంటే ఐబిఎస్ ఎస్పెషల్లీ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి ఈ పైల్స్ ఫిషర్స్కి చాలా లింక్ అనేది ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు రిపీటెడ్ డయేరియా అలాగే రిపీటెడ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరిలోనూ ఈ రకాల సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఐబిఎస్లో మేజర్గా 2 రకాల సమస్యలు చూస్తాం. ఒకటి కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ ఉంటుంది, ఒకటి డయేరియా ప్రిడామినెంట్, మూడోది పెయిన్ ప్రిడామినెంట్. ఈ కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోగానే ఇమీడియట్గా వాళ్ళకి మలబద్ధకం ఏర్పడడం, దానివల్ల స్ట్రైనింగ్ యాక్టివిటీ పెరగడం, దానివల్ల ఈ వేనస్ ఎంగార్జ్మెంట్ ఏర్పడితే అది పైల్స్కి దారితీయచ్చు. ఒకవేళ స్కానోడర్మల్ టేర్ ఏమైనా ఏర్పడితే అది ఫిషర్ దారితీయచ్చు. అలాగే రికరెంట్ డయేరియా లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఎరోజన్స్ ఏర్పడి అక్కడ ఫిషర్ రిలేటెడ్ ఉన్న కంప్లైంట్స్ ఎక్కువ మందులు చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ అక్యూట్ ఫిషర్స్ లాంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఈ 2 రకాల ప్రాబ్లమ్స్లోనూ ఈ యొక్క 2 రకాల లక్షణాలు ఈ యొక్క ఐబిఎస్లో ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఐబిఎస్తో ఇంటర్లింక్ అనేది కంపల్సరీ కనబడుతుంది. అండ్ ఐబిఎస్ని మనం ట్రీట్ చేయగలిగితేనే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఐబిఎస్లో ఎట్లా ఉంటుందంటే పేషెంట్కి కంప్లీట్ సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ ద్వారానే దీన్ని మనం ఐబిఎస్ అని కన్ఫర్మ్ చేస్తాం. అంటే ఏ ప్యాథాలజీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్లోనూ మనకు కనిపించదు. అంటే వాళ్ళ యొక్క ఎండోస్కోపీ తీసినా, ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విక్ తీసినా ఎటువంటి ప్యాథాలజీ కనిపించదు. కేవలం ఈ పర్టికులర్ లక్షణాలు కొన్ని ఆహార పదార్థాలకి గ్యాస్ట్రిక్ మ్యూకజల్ ఏరియా సెన్సిటివ్గా తయారవడం, ఆ పదార్థాలు తీసుకోగానే ఇటువంటి లక్షణాలు కనిపించడం, దీన్ని బట్టి మనం ఐబిఎస్ కింద. బట్ హిస్టరీలో వీళ్ళకి కొన్ని రకాల గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ లాంటి అదర్ కండిషన్స్ కానీ, జాండీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్గా ఉన్న డిజార్డర్స్ వచ్చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మనం అది ఐబిఎస్ అని డయాగ్నోస్ చేసి అటువంటి కంప్లైంట్స్లో ఆల్రెడీ పైల్స్ ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూడా మన పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఐబిడికి దీనికి కూడా సంబంధం ఉంటుందా? ఐబిడి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ అంటాం. ఎక్కువగా ఐబిడి కంప్లైంట్స్లో ఫిషులా కంప్లైంట్ ఎక్కువ మందిలో చూస్తాం. కారణం మ్యూకస్ టూల్స్ ఎక్కువ ఏర్పడడం, అలాగే ఈ యానోరెక్టల్ ఫిషులా అనేది ఎన్నిసార్లు సర్జరీ చేసినా మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం ఈ కొలనోస్కోపీ చేయించినప్పుడు ఈ అల్సరేటివ్ కోలైటిస్, ఈ యొక్క ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అనేవి కనబడుతుంటాయి. ఇటువంటి కండిషన్లో కంపల్సరీ ఇంటెస్టైన్లో పెరిగిపోయిన ఇన్ఫ్లమేషన్ 100% మనం పూర్తిగా తగ్గించాలి. ఇక్కడ మనం బయాప్సీ రిపోర్ట్ చూసినట్టయితే కోలైటిస్ ఇవన్నీ కూడా మనకు డయాగ్నోజ్ అవుతాయి, ప్రోక్టైటిస్ లాంటివి. ఈ కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గి ఇంటర్నల్ హీలింగ్ జరిగి ఈ రిలేటెడ్ ఉన్న కంప్లైంట్ మళ్ళీ రికర్ కాకుండా ఉండాలి మెడికేషన్ ఇస్తే అప్పుడు ఫిషులా లాంటి ప్రాబ్లం కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. చాలామందికి ఏమవుతుందంటే ఫిషులా రిపీట్ అయ్యేప్పుడు ఎన్నిసార్లు సర్జరీ చేస్తుందో ఒక రిస్క్ ఆఫ్ సర్జరీ ఎట్లా అంటే ఏదైనా మజిల్ డ్యామేజ్ జరిగితే మళ్ళీ ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఏర్పడచ్చు. అటువంటి కండిషన్లో రికరెంట్ ఫిషులా ఏ కారణం వల్ల వస్తుందనేది వాళ్ళు చూసుకుని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక డయాగ్నోస్ అయితే దీన్ని తగ్గే విధంగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 2 సమస్యలు పూర్తిగా క్యూర్ అవుతాయి. సో పైల్స్ ఫిస్టులా రెండింటిని కంపేర్ చేస్తే ఏది డేంజరస్గా ఉంటుంది? అండ్ రెండింటికి కూడా సర్జరీ చేసుకున్నా కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కదా? అంటే 3 ప్రాబ్లమ్స్ సర్జికల్గా ట్రీట్ చేసి రిపేర్ చేసే కండిషన్స్, బట్ 3 ప్రాబ్లమ్స్ మెడికల్లీ కూడా కంపల్సరీగా ట్రీటబుల్ ప్రాబ్లమ్స్. దాంట్లో 3 సమస్యలు సర్జరీలు చేస్తున్నా రిపీట్ అవుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ మెయింటైనింగ్ కాజ్ అనేది మాడిఫై కాకపోవడం, ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని సర్జరీ ద్వారా ఎలిమినేట్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి అటువంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళలో యోమికల్ ఇంటర్నేషనల్ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ట్రీట్మెంట్ కంటిన్యూ పద్ధతి వాడితే 100% ప్రాబ్లమ్స్ రికర్ కాకుండా క్యూర్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ పైల్స్ని మీరు చెప్పినట్టుగా చాలామంది గుర్తించలేరు, అది పెయిన్ కూడా తెలియకుండా ఉంటుంది, సో బ్లడ్ అబ్జర్వ్ చేయకపోవచ్చు. సో అది ముదిరిపోతే ఒకవేళ ఏమైనా క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది? క్యాన్సరస్ కండిషన్ చాలా లేట్ స్టేజ్, బాగా ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి చాలా అదర్ సిమ్టమ్స్ అనేవి పేషెంట్ ఐడెంటిఫై చేస్తారు. బట్ ఏంటంటే దీనిలో గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్ని బట్టి మనం ఇంటర్నల్ పైల్స్ని అసెస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ డిగ్రీ పైల్స్లో ఎటువంటి ప్రొలాప్స్ కనిపించదు. సెకండ్ డిగ్రీ పైల్స్లో అది ప్రొలాప్స్ అయ్యి ఆటోమేటిక్గా పైల్ మాస్ అనేది రిట్రాక్ట్ అవుతుంది.
థర్డ్ డిగ్రీ పైల్స్లో ప్రొలాప్స్ అయిన పైల్ మాస్ని డిజిటల్ ప్రెజర్ అప్లై చేస్తే కానీ లోపలికి వెళ్ళకపోవడం. ఈ ఫోర్త్ డిగ్రీ పైల్స్లో కంప్లీట్ ప్రొలాప్స్, అంటే పైల్ మాస్ మోషన్కి వెళ్ళిన తర్వాత యానస్ ప్రొలాప్స్తో పాటు కంప్లీట్గా బయటకు వచ్చేసి ఉండడం. ఇటువంటి కండిషన్లో పేషెంట్కి అదర్ సెకండరీ ఇన్ఫెక్షన్స్కి దారితీయచ్చు, అల్సరేషన్స్ ఉండొచ్చు, వీనస్ రిటర్న్ తగ్గిపోవడం, స్ట్రాంగులేషన్ లాంటిది ఏర్పడచ్చు. ఇలా చాలా రకాల అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి ఇంకా ముదిరితే ఇటువంటి కార్సినోమా లాంటి కండిషన్స్ దారితీయచ్చు తప్పితే. అందుకని ఎప్పుడైనా సరే ఈ స్టేజ్ వరకు వెళ్లకుండా ఇటువంటి ప్రొలాప్స్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, మోషన్కి వెళ్ళేటప్పుడు ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఏదైనా తగులుతున్నా, బ్లీడింగ్ అనేది వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నా, అప్పుడు కంపల్సరీగా దాన్ని డయాగ్నోస్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ 3 డిసీజెస్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే హెరిడిటరీ టెండెన్సీ అనేది వీటిలో కొన్ని రకాల కండిషన్లు, ఎస్పెషల్లీ హెమరాయిడ్స్ లాంటి కేసెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కారణం హెమరాయిడ్స్లో వ్యారికోసిటీస్ అనేవి హెరిడిటరీ టెండెన్సీ ఉండే కంప్లైంట్స్. బట్ మెజారిటీ కండిషన్స్లో చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఈ ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫిజికల్ మూమెంట్ తగ్గిపోయిన వాళ్ళు, తీసుకునే ఆహార పదార్థాలు రఫేజ్ ఫుడ్ తక్కువ తీసుకునే, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకునేవారు, కారాలు ఆయిల్ పదార్థాలు ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ ఆల్కహాల్ లాంటిది ఎక్కువ తీసుకునే వీళ్ళలోనే ఈ కంప్లైంట్స్ ఎక్కువ మందిలో చూస్తుంటాం. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ రకంగా ఉండాలి వీళ్ళకి, అంటే డైట్ ఎలాంటివి తీసుకోవాలి? డైట్ మేజర్గా వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో సాల్యుబుల్ ఫైబర్ డైట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. నైట్ టైం నాన్ వెజిటేరియన్ డైట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వాటర్ అనేది మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. తీసుకునే ఆహార పదార్థాల్లో ఎస్పెషల్లీ బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కారాలు ఆయిల్ పదార్థాలు తక్కువ తీసుకోవడం, కంప్లీట్గా రఫేజ్ రిలేటెడ్ ఉన్న ఐటమ్స్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. విటమిన్ సి డైట్ అనేది మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయాలి. ఈ అదర్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అలాంటి రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరైన పద్ధతిలో డయాగ్నోస్ చేసుకోవాలి. థైరాయిడ్ లాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ కంట్రోల్ జాగ్రత్త తీసుకోవాలి డయాబెటీస్ అయితే. ఈ అదర్ కాజెస్ రెస్ట్రిక్షన్స్ అనేవి పర్టికులర్ డిసీజ్ని బట్టి, అసోసియేటెడ్ మెడికల్ కండిషన్ బట్టి మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఒబేసిటీ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూడొచ్చు అంటారా? 100%. అంటే ఒబేసిటీ అనేది ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఈ 2 రకాల కంప్లైంట్స్ ఈ ప్రాబ్లమ్స్కి దారితీస్తే, ఎనీ వ్యారికోసిటీస్ రిలేటెడ్ ఉన్న కంప్లైంట్కి దారితీయచ్చు. అందుకని మనం పర్టికులర్గా ప్రాబ్లం డయాగ్నోజ్ అయినప్పుడు ఫస్ట్ మనం పేషెంట్కి చెప్పేది అదే. ఫస్ట్ సిమ్టమాటిక్ డిస్కంఫర్ట్ ఫాస్ట్గా తగ్గిన, మీకు ఈ కంప్లైంట్ మళ్ళీ రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఉన్న ప్రాబ్లమ్ పూర్తిగా హీల్ అయ్యే వరకు మెడిసిన్ ఏ పద్ధతిలో వాడాలి, మందు వాడి కంప్లీట్గా స్టాప్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, మనం ముందే గైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు కంప్లీట్గా ప్రాబ్లం క్యూర్ అయ్యే మెడిసిన్ స్టాప్ చేసుకున్నా మళ్ళీ కంప్లైంట్స్ రికర్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్ సార్, కాల్ సిద్ధంగా ఉన్నది చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్, వినబడుతుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, అది నాకు ఇట్లా మలద్వారం దగ్గర జిల్లా దురద ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇట్లా ఫైల్స్ ఏమన్నా కంగారు అనిపిస్తుంది, కానీ ఫైల్స్ లేవని అనిపిస్తుంది నాకు మళ్ళీ ఇట్లా చూస్తే. ఓకే ఓకే. దురద ఎక్కువ ఉంటుందండి, కారణం ఏంటో తెలుసుకుందాం ఇట్లా టీవీలో ప్రోగ్రామ్ చూసి. ఓకే, ఇది యానల్ ప్లూరైటిస్ అంటామండి. యానల్ ప్లూరైటిస్ అనేది ఎనీ జెనటో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫ్లమేషన్స్ ఏ ఉన్నా కూడా మీకు ఈ యొక్క ప్రాబ్లం రావచ్చు. అందుకని యానల్ ప్లూరైటిస్ లాంటి కండిషన్స్లో అది కంపల్సరీగా పైల్స్ ప్రాబ్లం అవ్వాలి లేదు, మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫిల్ట్రేషన్ ఉందా, ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎటువంటి కండిషన్స్లో ఉన్నా ఈ కంప్లైంట్ రావచ్చు. దీన్ని ఒకసారి ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉత్తి దురద మాత్రమే ఉన్నప్పుడు అది కంపల్సరీ వేరే కండిషన్ అవ్వడానికి గల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఫిషులా లాంటి కండిషన్స్లో ఈ రికరెంట్ యానోరెక్టల్ యాప్సెస్ ఏర్పడిన, ఈ ఫిషులాలో యాప్సెస్ ఏర్పడినప్పుడు ఆ డిశ్చార్జ్ వల్ల, దాని యొక్క కెమికల్ కాంటాక్ట్ వల్ల చుట్టుపక్కల స్కిన్ ఏరియా అంతా కూడా ఇరిటేట్ అయ్యి దానివల్ల కూడా ఇచ్చింగ్ ఏర్పడి యానల్ ప్లూరైటిస్ ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కంపల్సరీగా యాప్సెస్ ఫార్మేషన్ అనేది కనబడుతుంది కాబట్టి మనం దాన్ని ఫిషులా కింద కన్సిడర్ చేస్తాం. ఇవేమీ లేకుండా మీకు కేవలం ఇచ్చింగ్ మాత్రమే ఉంటే దాన్ని యానల్ ప్లూరైటిస్ కింద డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాని కాజ్ ఏంటి అనేది చూసుకోవాలి. ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉందా, అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అది చూసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. పైల్స్ ఫిషర్స్ రెండు కలిపి ఉండేటప్పుడు అందులో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అంటే దీంట్లో మేజర్గా చాలా మందిలో కోఎగ్జిస్టెడ్ కండిషన్స్లో పైల్స్ ఫిషర్ చాలా మందిలో సేమ్ పర్సన్లో కనబడడం చూస్తుంటాం.
కారణం ఏంటంటే రెండిట్లోనూ రిపీటెడ్ స్ట్రైనింగ్ యాక్టివిటీ, కాన్స్టిపేషను, ఈ మోషన్కి ప్రెజర్ పెట్టే తత్వం, ఇవే రూట్ కాజ్ కింద ఉంటాయి కాబట్టి ఈ 2 సమస్యలు ఉంటాయి. వీటిల్లో బ్లీడింగ్తో పాటు చాలామందికి మోషన్కి వెళ్ళిన తర్వాత అవర్స్ టుగెదర్ ఈ పెయిన్ తగ్గకపోవడం, అంటే ఈవెన్ వాళ్ళు మార్నింగ్ పూట మోషన్కి వెళ్తే కూర్చోడానికి కూడా బాగా ఇబ్బందిగా అనిపించడం, కూర్చున్నప్పుడు ఏదో నీడిల్ లైక్ ప్రికింగ్ సెన్సేషన్ ఏర్పడడం, ఈవినింగ్ వరకు కూడా ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్, అడుగు భాగాల్లో నొప్పి ఏర్పడడం, ఇలాంటివి ఉంటాయి. కారణం ఏమవుతుందంటే అక్కడ మ్యూకజల్ ఏరియా బాగా సెన్సిటివ్ అయిపోవడం, ఎంగార్జ్మెంట్ అయిన పైలో ఒక్కొక్కసారి లోపలికి సరైన పద్ధతులు రిట్రాక్ట్ కాకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం పూర్తిగా తగ్గేలా మెడికేషన్ వేసుకోవాలి. ఈ కండిషన్స్లో కూడా ఇమీడియట్ రిలీఫ్ కోసం హోమియోపతి మెడికేషన్స్ ఉంటాయి. మనం హోమియోపతి ఇంటర్నేషనల్ ఇచ్చే ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు శస్త్రచికిత్స అనేది చేయించుకోకుండా ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉండేటప్పుడు హోమియో మెడిసిన్ వాడితే ఫలితం ఉంటుందా? బయటకు వచ్చిన హెమరాయిడ్స్ అనేవి వాళ్ళకి కంప్లీట్గా లోపలికి అంటే వెళ్తాయి. 4th డిగ్రీ పైల్స్లో ఉన్న క్రానిక్ మల్టిపుల్ ఫీచర్స్ ఉన్న లాంగ్ రికరెంట్ హైలీ పస్ అక్యుములేటెడ్ ఫిషులాస్ ఉన్న పైలోనైడల్ సైనస్ లాంటి సివియర్ కండిషన్స్ ఉన్న మనమే పేషెంట్కి సర్జికల్ రిపేర్ అనేది గైడ్ చేస్తాం. కాకపోతే పేషెంట్కి మేజర్ కంప్లైంట్ మన దగ్గర వచ్చేవాళ్ళు చాలామంది సర్జరీలు చేయించుకుని రిపీటెడ్గా సర్జరీ అయిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ రిపీట్ అవుతుంది, లేదు ఈ ప్రాబ్లంలో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎర్లీ స్టేజ్లో ఉన్న డిటెక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వస్తుంటారు. వీళ్ళు 100% మనం 100% ప్రాబ్లం తగ్గించి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ చేయకుండా చేయొచ్చు. ఎక్కడన్నా సివియర్ కండిషన్ ఉండి ఇది మెడికల్లీ అన్ట్రీటబుల్ అనే పరిస్థితులు ఉంటే కనుక 100% మన పేషెంట్ గైడ్ చేసి సిమ్టమాటిక్ రిలీఫ్కి మెడిసిన్స్ ఇచ్చినా ఫైనల్గా దానికి సర్జరీ కంపల్సరీ అంటే అది పేషెంట్కి ముందే గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి సార్ వీటిలో? ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనం ఎక్స్టర్నల్ పైల్స్, ఫిషర్ లాంటి కండిషన్ డయాగ్నోస్ చేయొచ్చు. ఈవెన్ యానోరెక్టల్ ఫిషులా లాంటి కంప్లైంట్స్లో యాప్సెస్ లాంటివి మనం డిటెక్ట్ చేయొచ్చు. అవసరం ఉన్న చోట సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ అవసరం. దీంతోపాటు యూఎస్జీ అబ్డామిన్ పెల్విక్ స్కాన్, దీని ద్వారా ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి రూల్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే సిబిపిఎస్ఆర్ రక్తహీనతని ఏమైనా మనం డయాగ్నోస్ చేయాలంటే ఈ ఎనీమియా రిలేటెడ్ కండిషన్స్కి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చూసుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్లు, ఇవన్నీ మన బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఐబీడీ లాంటి కండిషన్ ఏమైనా మనం సస్పెక్ట్ చేస్తే ఈ కొలనోస్కోపీ వీటితో పాటు బయాప్సీ లాంటిది అవసరం పడుతుంది. ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం దీన్ని స్పెసిఫిక్గా వారికి అదర్ డిసీజెస్ ఏమైనా ఉంటే అప్పుడు సపోజ్ డయాబెటీస్ లాంటి లెవెల్ ఉంటే డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయో చూసుకోవడం, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయో చూసుకోవడం, ఇవి స్పెసిఫిక్గా అదర్ డిసీజ్ని బట్టి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో వీటిని నిర్లక్ష్యం చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే ఎప్పుడైనా సరే వీటిలో పేషెంట్కి చాలామందికి ఒక ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే సిమ్టమ్స్ తీవ్రత పెరిగే వరకు చాలామంది ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వరు. కారణం ఒకసారి అన్నోటిస్డ్గా బ్లీడింగ్ ఉన్నా, ప్రాబ్లములో పెయిన్ తీవ్రత ఎక్కువ కనబడిపోయినా, లేకపోతే ఇనీషియల్గా పెయిన్ వచ్చి ఆటోమేటిక్ తగ్గిపోతున్నా, ఇట్లాంటి కండిషన్లు నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు మెడిసిన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయలేకపోయినా వాళ్ళ ఆహార జాగ్రత్తల్లో మార్పులు చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఇంకా తీవ్రత కాంప్లికేట్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది సివియర్ కాంప్లికేట్ అయిన తర్వాత మెడిసిన్ చాలామంది కంగారు పడుతుంటారు, ఇమీడియట్గా సర్జరీ చేసేయాలి లేదా సర్జరీ ఇమీడియట్గా మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడాలి, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకని సరైన పద్ధతిలో దీన్ని ట్రీట్ చేసుకుని మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా కేవలం సిమ్టమ్స్ తగ్గగానే మందు ఆపేయకుండా కంప్లీట్గా ప్రాబ్లం క్యూర్ అయ్యే వరకు డాక్టర్ అడ్వైజ్ చేసిన డ్యూరేషన్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవసరం ఉన్న చోట ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. సో హోమియో ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం పైల్స్, ఫిషర్స్, ఫిషులా, దానికి అసోసియేటెడ్ ఉన్న అదర్ కండిషన్స్ ఏమన్నా ఐబిఎస్, ఐబీడీ లాంటి కండిషన్స్ అన్నిటికీ మనం ట్రీట్మెంట్ అందిస్తాం. వీటిలో మన అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ పద్ధతిలో 3 నెలల స్పెషలిస్ట్ టీమ్ గైడెన్స్తో ఇంపోర్టెడ్ క్వాలిటీ మెడికేషన్తో మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ మూడిట్లోనూ సర్జికల్గా ఉన్న కేసెస్ కాబట్టి ఇది 100% కంప్లీట్గా క్యూరేటివ్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉంది ప్రాబ్లము, ఎన్ని రోజులు పడుతుంది, డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది, అది ముందే పేషెంట్ గైడ్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ అందిస్తాం. వీళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకున్న స్టేజ్ని బట్టి అదర్ డైటరీ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలని అడ్వైస్ చేస్తూ కంప్లీట్ 100% క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఏ పద్ధతిలో ఇవ్వగలం అనేది చూసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో చిన్నపిల్లల్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ ముందుగానే అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఈ హోమియో ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు అంటారు? కంపల్సరీ. ఎందుకంటే చిన్న ఇన్ఫెంట్స్ నుంచి మనం ఏ ఏజ్ గ్రూప్ కన్నా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అదర్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమున్నా దీంతో పాటు మెడిసిన్స్ వాడుకోవచ్చు. అలోపతిలో వేరే ఏదైనా ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతుంటే వేరే కంప్లైంట్స్కి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా ఇటువంటి కండిషన్లో ఉన్న హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది అడ్వైజబుల్. సో ఫిస్టులాలోనే ఏదైతే హోల్స్ పడుతుంటాయో సో అది కంప్లీట్గా హీల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది? అంటే ఫిస్టులాలో రికరెంట్ యానోరెక్టల్ యాప్సెస్ ఉన్నప్పుడు యాప్సెస్ ఓపెన్ అయిపోయి దానివల్ల వాళ్ళ పస్ డిశ్చార్జ్ బయటికి తన్నేస్తుంటుంది, డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, దాన్ని క్లోజ్ చేసేయడం, దానివల్ల ఏమవుతుంది, అది వేరే చోట ఓపెన్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. కొంతమంది అది రికరెంట్ బ్యాక్ ఫ్లో అయితే కనుక పూర్తిగా బోన్ డ్యామేజ్ జరిగే కేసెస్ కూడా చూస్తాం.
అందుకని ఫిస్టులాని ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఇందాక చెప్పినట్టుగా ఫిస్టులోగ్రామ్ చేయించుకుని ఇంటర్నల్గా ఏ ట్రాక్ లెంత్ ఎంత ఉంది, దీన్ని కంప్లీట్ హీల్ అయ్యే వరకు కూడా మెడికేషన్ స్టాప్ చేయకుండా వాడితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఉంటాయి. లేకపోతే ఎన్నిసార్లు ఫిస్టులా సర్జరీ చేసినా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఈ ప్రాబ్లం తోటి అంటే శరీరంలోనే ఇతర భాగాలకు ఇంకా ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్టయితే ఈ ఇంటర్నల్ రిలేటెడ్ ఉన్న ఇన్ఫ్లమేషన్స్ లాంటివి ఏమైనా రేడియేట్ అయినా దానివల్ల అదర్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఇందాక చెప్పిన రేర్గా రెక్టల్ రిలేటెడ్ ఉన్న క్యాన్సరస్ కండిషన్స్ అనేవి దారితీచ్చు. బట్ మెజారిటీగా ఈ ఉన్న కంప్లైంట్స్లో పేషెంట్కి ఉన్న డిస్కంఫర్ట్ ఏమవుతుందంటే ఎనీమియా అనేది మేజర్గా వచ్చే కంప్లైంట్. బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం, అన్నోటిస్డ్గా ఎక్కువైపోవడం వల్ల దానివల్ల అదర్గా ఫిజికల్ పేషెంట్కి డిరేంజ్మెంట్ జరిగి ఈవెన్ ఒక లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ లాంటివి కూడా రావచ్చు. అందుకని బ్లడ్ లాస్ అనేది ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సడన్గా కొంచెం పైల్ మాస్ బాగా ఎక్స్టర్నల్గా ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది సడన్ సివియర్ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రప్చర్ అయితే అది కొంచెం కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పైల్స్ ఫిస్టులా ఫిషర్స్కి హోమియో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు. ఇదే వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.